హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రీసెంట్లీ మేము ఏబిఎస్ అబ్సల్యూట్ బార్బిక్యూకి అయితే వెళ్ళాము. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో దాంతో మీతో కూడా పంచుకుందామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి, ఓకేనా? సో బార్బిక్యూ అని వచ్చేసరికి మెయిన్ అన్లిమిటెడ్ ఫుడ్ అండి. సో మనకి ఇక్కడ ఎంత కావాలంటే అంత తినొచ్చు. కుంభకర్ణులైనా సరే తినాలని పొట్ట పగిలిపోయేలా తినొచ్చు, అలా తినొచ్చు బార్బిక్యూ అంటే. సో మనకి నాన్ వెజ్ వచ్చేసరికి 849 రూపీస్ పడింది. వెజ్ వచ్చేసరికి 789 సంథింగ్ అట్లా పడింది. సో స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేము అంబియన్స్ చూపించాను కదా, సో చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్రాంచ్ వచ్చేసరికి నేను సికింద్రాబాద్లో వెళ్ళాను, నేను అబ్సల్యూట్ బార్బిక్యూకి. నేను అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు, సాయి అన్నను, మా అన్న, నేను, సాయి నలుగురం కలిసి వెళ్ళాము. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. వెళ్ళిన దగ్గర నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 6:30కి వెళ్ళినట్టున్నాం. 6:30 నుంచి 9:30 to 10 వరకు అక్కడే ఉన్నాం. మేము అక్కడే ఉండి ఇంకా బయలుదేరాము. సో అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయని చెప్పి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, కానీ తెలియని వాళ్ళకి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి నేను అసలు మొత్తం A to Z తీసాను. సో స్టార్టర్స్ వచ్చేసాయి కదా, స్టార్టర్స్ ఏముంటాయి A to Z అన్నీ మీరు చూసారు. మెయిన్ కోర్స్ వచ్చేసరికి వెజిటేరియన్ వచ్చేసరికి 6 రకాల కర్రీస్ ఉన్నాయండి. ఒక న్యూడిల్స్ ఉంది, అండ్ వెజ్ బిర్యానీ ఉంది, వైట్ రైస్ ఉంది. సో వెజ్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. అన్లిమిటెడ్ ఫుడ్లో మెయిన్ వెజ్ తీసుకోండి, బెటర్ నాన్ వెజ్ కంటే. నాన్ వెజ్ ఎక్కువ అంతే ఐటమ్స్ ఉండవు. నాన్ వెజ్ ఏంటి, చికెన్, ఎగ్, ఫిష్, మటన్, అంతే 4 ఐటమ్సే ఉంటాయి. సో ఏంటంటే నేను ఒక ప్లస్ పాయింట్ నేను మీకు చెప్తున్నది ఏంటంటే, వెజ్ 749 789 అని చెప్పాను కదా, నాన్ వెజ్ 889, ఒక 100 రూపీస్ అన్నా కలిసి వస్తాయి. వెజ్ చేసుకోండి. ఒక నలుగురు వెళ్ళినప్పుడు 2 నాన్ వెజ్ 2 వెజ్, లేకపోతే ఒక నాన్ వెజ్ 3 వెజ్లు చేసుకున్న నాన్ వెజ్ ఐటమ్స్ కూడా కుమ్మేసేవచ్చు చెప్పేయాలంటే. సో డబ్బులు పక్క చేసుకుంటాం ఎందుకు, ఒక 300 కలిసి వస్తాయి కదా. మేము వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఆలోచించాం, ముందు ఆలోచించలేదు అట్లాగా. సో రెగ్యులర్గా ఒక 2-3 టైమ్స్ వెళ్ళుంటే మాకు తెలిసేది. సో మేము ఎక్కువ రాలేదు కదా అని చెప్పి మాకు అంతగానం ఎక్కువ అయితే ఏమీ తెలియదు. సో ఇట్లా వచ్చేసాము. స్టార్టర్స్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్లిమిటెడ్, మనకి ఎన్ని కావాలంటే అన్నిసార్లు తీసుకొచ్చిస్తారు. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత ఫుడ్, మనం రైస్ కావాలన్నా ఏం కావాలన్నా వెంటనే మనమే వెళ్ళి సర్వ్ చేసుకోవాలి. సో నేను చూపించాను తర్వాత నేను ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మేము స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పానీపూరికి అయితే వెళ్ళిపోయాను. మనకి లేడీస్కి చాలామందికి బాగా నచ్చేది అది ఒక్కటే కదా. సో నేను పానీపూరికి వెళ్ళిపోయాను. పానీపూరి చాలా అంటే చాలా నీట్గా చేశారు వాళ్ళు. ఇది చేయడం కూడా బాగా చేస్తున్నారు, ఇవ్వడం సర్వ్ చేయడం కూడా మంచిగా ఇస్తున్నారు. సో టేస్ట్ విషయానికి అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఫిష్ అండ్ మ్యాంగో జ్యూస్ అండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మ్యాంగో చాలా అంటే చాలా ప్రతి దాంట్లో వేస్తారు మ్యాంగోనే. సో ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మెయిన్ కోర్స్, మనం ఫుడ్ తినకముందే నేనైతే సూప్ తీసుకున్నాను, హాట్ కార్న్ సూప్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్నయ్య కూడా పానీపూరి తీసుకున్నాను అని చూసి, సో అన్నయ్య కూడా చాలా బాగా నచ్చిందంట. అదేంటో వెజ్ వేరేగా ఉంది, నాన్ వెజ్ వేరేగా ఉంది. వెజ్ నేను ట్రై చేయలేదు, చూపించడం కుదరలేదండి, సారీ. అండ్ ఇంకా వెజ్ వచ్చేసరికి ఒక న్యూడిల్సే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి వెజ్జే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈసారి వెళ్తే కంపల్సరీ వెజ్ కూడా తీసి చూపిస్తాను మీకు. మా ఆవిడ చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, మటన్ కర్రీ వేసుకున్నాడు, ఫిష్ తిన్నాడు. సో ఫిష్ అయితే వేసుకోలేదు. ఫిష్ అయితే అసలు బాగాలేదండి. ఎప్పుడైనా అన్లిమిటెడ్ ఫుడ్ వెళ్ళినప్పుడు ఫిష్ అయితే ట్రై చేయకండి. ఫిష్ అయితే చాలా చాలా బాగా చెప్పాలంటే నాకు నచ్చలేదు. సో అదన్నీ వేసేసుకున్న తర్వాత సలాడ్ అయితే వేసేసుకుంటున్నాను మా వాడు. సో సలాడ్ అయితే A to Z అన్నీ ఉన్నాయి చెప్పాలంటే. సో చూసారు కదా, మొత్తం చూపించాను కదా. ఎగ్ ఐటమ్స్ ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్. నేను నార్మల్గా మేము ఒక నాన్స్ తీసుకున్నాం, ఒక 2 నాన్స్ తీసుకుని ఫస్ట్ కర్రీస్ అన్ని ట్రై చేసేసిన తర్వాత మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళిపోయాము.
సో మెయిన్ కోర్స్ నేను కూడా స్టార్ట్ చేస్తాను చెప్పాలంటే. ఈ నాన్స్ 1, 2 అంత ఏం తినలేము కదండి. సో నేను అన్నీ చూపించాలి కదా, ప్రతి ఐటమ్ కొంచెం కొంచెంగా అన్నీ టేస్ట్ చేసి అయితే చూపించాను. సో చూసారు కదా ఎట్లా తినేస్తున్నాను. నాన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ కోర్స్ వచ్చేసరికి జాఫ్రానీ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే నేను ఆల్రెడీ నాన్స్లో ఇది మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ ట్రై చేశాను. నాకు ఇంకా తినాలనిపించలేదు. అందుకే ఇంకా నార్మల్గా జాఫ్రానీ చికెన్ బిర్యానీలో నాకు ఎగ్ కర్రీ అయితే చాలా అంటే చాలా 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 బాగా నచ్చిందండి. సో అందుకే అదే వేసుకొని వచ్చేసి తినేసాను. ఇంకా తినేసిన తర్వాత సలాడ్స్ నేను ఇందాక చూపించాను కదా, అన్నీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక ప్లేట్లో మొత్తం వేసుకుని వచ్చేసాను. సో మనకి నార్మల్గా కుకుంబర్, క్యారెట్ ఇది ఆనియన్స్ అయితే తెలిసింది, అది నార్మల్గానే ఉన్నాయి. అండ్ కొన్ని వెరైటీగా ఉన్నాయి సలాడ్, అవి కూడా మ్యాంగోతో అండ్ ఏమంటారు పైనాపిల్తో అవి చేశారు. సో ట్రై చేద్దామని తెచ్చుకుంటే నాకు ఎంత వెరైటీగా అనిపించింది, ఎట్లాగో అనిపించింది. ఇంకా సరే కొంచెం తినేసి ఇంకా లైట్ అయితే తీసుకున్న తర్వాత డిజర్ట్స్కి వచ్చేసాను. డిజర్ట్స్ తెచ్చుకున్నాను. నాకు డిజర్ట్స్ ఒకవేళ చూడనట్లయితే నా షార్ట్ వీడియోస్లో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, అన్నీ మీకు కనిపిస్తాయి. అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను, అన్నీ ట్రై చేయాలని. నాకు అస్సలు నచ్చలేదు. మొత్తం అన్ని మ్యాంగోతోనే చేశాను. క్రీమ్ ఎక్కువ ఉంది, క్రీమ్ అంత బాగా నచ్చలేదు నాకు. సో మా పక్కన ఒకళ్ళు వచ్చారండి, చాలా అంటే మాకంటే ఒక 1 అవర్ ముందు వచ్చారంట. వాళ్ళది యానివర్సరీ అంట, ఒక 35th యానివర్సరీ సంథింగ్ అంట, అంకుల్ లాంటిది. సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పక్కన ఫుల్ సాంగ్స్ ఉండే, అందుకే ఎక్కువ సౌండ్స్ అయితే నేను పెట్టలేదు. లేకపోతే డైరెక్ట్ నేను సౌండ్స్ పెట్టి చూపించేదాన్ని. బట్ సాంగ్స్ మళ్ళీ పైరసీ వస్తుందన్న ఇదిలో నేను ఇంకా పెట్టలేదు. యాక్చువల్లీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుందండి, కంపల్సరీ ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది వచ్చేసరికి పాన్ ఐస్ క్రీమ్ అండి. పాన్ ఐస్ క్రీమ్ చాలామందికి తెలీదు, నాకైతే తెలీదు. సో అందుకే మీకు కూడా ఒకసారి చూపించేద్దామని చెప్పి వచ్చేసాను. ఏంటంటే ఫస్ట్ వెనిలా ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసేసిన తర్వాత పాన్ది పౌడర్ ఏదో వేసేసిన తర్వాత నట్స్ వేసేసి మొత్తం కలిపేసి మనకి ఒక బౌల్లో పెట్టేసి ఇచ్చేసాడు. అంతకు మించి ఏం లేదు. కానీ టేస్ట్ విషయానికి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది తెలుసా. ట్విస్ట్ ఇదేనండి, మేము మా యానివర్సరీ కాదు కానీ బార్బిక్యూకి వెళ్తున్నాం కదా, యానివర్సరీ అని చెప్దాం సాయి, లాస్ట్లో కేక్ కట్ చేస్తారంట, ఎట్లా ఉంటుందో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేను సాయికి చెప్తే సరే అన్నాడు. ఇంకా యానివర్సరీ అని పెట్టాను నేను బుక్ చేస్తున్నప్పుడే. వాళ్ళైతే లాస్ట్లో కేక్ తీసుకొచ్చేసి సాంగ్ పెట్టి ఈ క్లాప్స్ కొట్టి అసలు హడావిడి అయితే చేశారు. నేను సాంగ్స్ పెట్టడానికి నాకు కాపీ రైట్ వస్తుందని చెప్పి నేనైతే పెట్టలేదు. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా యానివర్సరీకి కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు, అంతగానం చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నేను ఎంజాయ్ చేసినలాగా మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఇంత కాస్ట్ ఉంది కదా, ఒకవేళ మీరు కంపల్సరీ మెసేజ్లో అయితే మెన్షన్ చేయండి, మేడం అక్క మీతో కూడా మేము వస్తాము అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఫుడ్ తినిపించే బాధ్యత అయితే నాది. ఒక్కసారి మన ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, కంపల్సరీ మీతో వచ్చి నేను లంచ్ అయితే చేస్తాను. నాదే